ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్కలకు ఇంటి యజమానుల సంరక్షణ ఉంటుంది. అయితే వీధి కుక్కల సంరక్షణ పరిస్థితి ఏంటి? అయితే వీధి కుక్కల సంరక్షణ కోసం కరీంనగర్‌లో ఒక ఎన్‌జీఓ పనిచేస్తుంది. స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందిస్తుంది. వీధి కుక్కల సంరక్షణతో పాటు ప్రతిరోజు కూడా వాటికి ఫీడింగ్ ఇస్తూ కూడా వాటి సంరక్షణలో పాల్పంచుకుంటున్నాయి. సో మొత్తంగా వీధి కుక్కల సంరక్షణ కోసం ఒక ఎన్‌జీఓ కరీంనగర్‌లో గౌతమ్ అనే వ్యక్తి కూడా ఇక్కడ గత ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. సో అసలు ఈ ఆర్గనైజేషన్ పనేంటి? ఎందుకు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు జరిగింది? తర్వాత వీధి కుక్కల విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి సంరక్షణ ఏ రకంగా ఉంటుంది? మొత్తంగా ఏదైతే వీధి కుక్కల పట్ల అమానవీయంగా భావిస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్‌లో కూడా ఈ ఆర్గనైజేషన్ కేసులు నమోదు చేయించింది. తర్వాత ఎవరైతే ఈ కుక్కల పట్ల అవామనీయంగా ప్రవర్తించారో వారిపైన కేసులు నమోదు చేయించి కోర్టుకు కూడా ఈడ్చడం జరిగింది. సో మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి మనం ప్రస్తుతం ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక వీధిలో ఉన్నాం. ఇక్కడ వాటికి ఫీడింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో పాటుగా మొత్తంగా ఈ ఎన్‌జీఓ యొక్క కార్యకలాపాలు ఏంటో ఆయన మాటలు తెలుస్తాం. ప్రస్తుతం మనం యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక స్ట్రీట్ లో ఉన్నాం. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఎన్‌జీఓకి సంబంధించినటువంటి గౌతమ్ అనేటువంటి ఎన్‌జీఓ ఇక్కడ వీధి కుక్కలకు కూడా ఏదైతే ఫీడింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజు ఇదే సమయానికి కరీంనగర్ లో ఉన్నటువంటి పలు కాలనీలో పలు వాడల్లో కూడా ఇదే రకంగా ఏదైతే వీధి కుక్కలకు అన్నము అదే విధంగా మంచినీళ్ళను కూడా అందిస్తూ సర్వీస్ అందిస్తున్నారు. సో ఈ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్‌జీఓల ద్వారా ఇదే రకమైనటువంటి సేవలు అందిస్తుంది. మొత్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఎన్‌జీఓ ప్రతిరోజు నిత్యం స్వయంగా తాను ఇంట్లో ఏదైతే అన్నం కావచ్చు లేకపోతే మంచినీళ్ళు తను తీసుకొని వచ్చి కూడా వీధి కుక్కలకు కూడా ఈ రకంగా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. సో మొత్తంగా కేవలం ఫీడింగ్ ఇవ్వడమే కాకుండా ఈ వీధి కుక్కల పట్ల ఎవరైనా అవమానంగా ప్రవర్తించినా లేకపోతే వాటిని ఇబ్బంది పెట్టినా కొట్టినా కూడా ఈ యొక్క ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వీధి కుక్కల పట్ల ఆ రకంగా ప్రవర్తించే వారికి అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత వారికి అవేర్నెస్ పెంచుతారు. ఆ తర్వాత ఎక్కడైనా గనక వీధి కుక్కలను గనక కొట్టి గాయపరిచినట్లయితే గనక ఆ అంశం సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వాటిపైన కేసులు నమోదు చేసి కోర్టు వరకు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ప్రస్తుతం మనతోని ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గౌతమ్ మనతో ఉన్నారు. సో ఈ ఎన్‌జీఓకి సంబంధించినటువంటి వివరాలు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మన ప్రస్తుతం గౌతమ్ ఉన్నారు. ఈయన అడిగి తెలుస్తుంది. గౌతమ్ గారు చెప్పండి, అసలు ఈ మీ ఆర్గనైజేషన్ పేరేంటి? సో మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏంటి? హలో, నమస్తే అండి. మై నేమ్ ఇస్ గౌతమ్. నేను ప్రజెంట్గా ఒక స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఎన్‌జీఓలో పీసీ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను. పీసీఏ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు ఎనిమల్స్. అంటే వాటికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నా బాధ్యత ఆ ఎన్‌జీఓలో. సో చాలా చోట్ల మేము క్రూయాలిటీ కేసెస్ మెయిన్గా చేస్తుంటామండి. వీధి కుక్కల్ని కొట్టడము చంపడము చేస్తుంటారు కదా. సో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కేసెస్ చేపించడము, ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేపించడము, దాంతోపాటు అది కోర్టు వరకు తీసుకెళ్ళడము, వాళ్ళకి పనిష్ అయ్యేలాగా చూస్తామండి. ఇది మా మెయిన్ మోటివ్ అండి. దాంతోపాటు చాలా చోట్ల వీధి కుక్కలకు ఫుడ్ దొరకట్లేదండి. యాక్చువల్గా దీని ఎవరి యొక్క బాధ్యత అంటే లోకల్ బాడీస్. అంటే లోకల్ బాడీస్ మీన్స్ మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాటికి ఫుడ్ ప్రొవైడింగ్ కానీ షెల్టర్ కానీ వాటికి పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేపించడం కానీ, దాని మీన్స్ స్టెరిలైజేషన్ అంటారు. అలా మనకు 2001లో రూల్స్ వచ్చినాయండి. ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని 2001లో వచ్చాయి. సో ఆ రూల్స్ ఇప్పటికీ చాలా చోట్ల ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల చాలా చోట్ల కుక్కలు ఎక్కువైపోతున్నాయి. సో ప్రజలు ఏం చేస్తున్నారంటే వాటిని లాని చట్టంని వాళ్ళ చేతిలోకి తీసుకొని వాటిని చంపడం అలాగే చేస్తున్నారు. కాకపోతే అలా చేయడం చట్టబద్ధంగా చాలా నేరం అండి. సో మనకు సపరేట్ లాస్ కూడా ఉన్నాయి. ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్లో ఐపీసీ 428 అండ్ 429 సెక్షన్స్ ప్రకారం అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు ఎనిమల్స్ యాక్ట్ లో సెక్షన్ 11. సో ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అంటే వీధి కుక్కలను గాయపరిచిన, కొట్టినా, చంపినా వాళ్ళకి 5 సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుందండి. సో మనకు బేసిక్గా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగంలో కూడా చెప్పారు. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 51 AG మనకు చుట్టుపక్కల జీవుల పట్ల కూడా కొంత కరుణ చూపించాలి. సో యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే చాలా చోట్ల చాలా హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా స్ట్రే డాగ్స్కి ఫేవర్గా వచ్చాయి. అంటే కుక్కల్ని కొట్టకుండా చంపకుండా వాటి పట్ల కరుణ చూపించాలి. సో వాటికి ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేపియాలి. దాంతోపాటు రేబీస్ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయాలి. అలా చేస్తే చాలా చోట్ల వీధి కుక్కల సంతతి తగ్గుతుంది. సో డాగ్ బైట్స్ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్ గా. సో మేము అండ్ ఇక్కడ ప్రజెంట్ గా మనం ఉన్న ఏరియా అంటే శాతవాహని యూనివర్సిటీ ఇన్సైడ్ ద కరీంనగర్.
సో కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో కోవిడ్ కన్నా ముందు మేము ఇక్కడ ఫీడింగ్ స్టార్ట్ చేసామండి. సో కోవిడ్లో మనుషులకే సరిగా దొరకలేదు. సో దాని వీధి కుక్కలకు కూడా ఏం ఫుడ్ దొరకలేదు కాబట్టి అప్పటి నుంచి మేము ఫీడింగ్ చేస్తూ ఉన్నాము. సో అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. సో కొన్ని ఎనిమల్స్ మా పైన ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నాయి. సో చాలా చోట్ల యూనివర్సిటీ చుట్టుపక్కల అండ్ శాతవాహన యూనివర్సిటీ ఇన్సైడ్ చాలా చోట్ల మేము ఒక 3 years నుంచి ఈ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో అంటే ఈ వీధి కుక్కలను మీరు ఎట్లా గుర్తిస్తారు? అంటే ఒక డివిజన్ వారీగానా, దీని యూనిట్ ఎట్లా తీసుకుంటారు? ఎక్కడెక్కడ మీరు ఈ ఫీడింగ్ జరుగుతాం? సో మనకు బేసిక్ గా ప్రతి ఒక్క అంటే టోటల్ స్టేట్ వైజ్ చూసుకున్న ప్రతి ఒక్క విలేజ్ లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, మండల్ లెవెల్లో అండ్ మున్సిపాలిటీ లెవెల్లో ప్రతి చోట ప్రతి ఒక్క ఏరియాలో వీధి కుక్కలు కంపల్సరీ మనం చూస్తూ ఉంటాము. సో డివిజన్ బేస్డ్ అంటే ఇప్పుడు మన కరీంనగర్లో ఒక 60 డివిజన్స్ ఉన్నాయి అనుకోని, ఒక డివిజన్ కి ఇన్ని డాగ్స్ ఉంటాయి. అంటే మనం ప్రతి చోటకి వెళ్ళి ఫుడ్ ప్రొవైడ్ చేయలేము. బట్ మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మనం ప్రొవైడ్ గలుగుతాము. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము. అంటే వీధి కుక్కలకు ఫుడ్ ఎందుకు పెట్టాలి, ఏ పర్పస్ లో పెట్టాలి, సో వాటికి ప్రాపర్ గా ఫుడ్ దొరికితే వాటి నుంచి మనకు ఏం హామ్ జరగకుండా ఉంటుంది. బేసిక్ గా ప్రతి ఒక్క స్ట్రీ డాగ్ అనేది వాటంతట అవే ఫుడ్ వెతుకుంటూ ఉంటాయి. సో బేసిక్ గా ఎప్పుడైతే వాటికి ఫుడ్ దొరుకుతుందో వాటి యొక్క అగ్రెసివ్నెస్ కానీ అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు డాగ్ బైట్స్ కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా ప్రతి చోట వాటంతట ఫుడ్ వెతుకుంటుంటాయండి. సో మనము ఎక్కడ చాలా చోట్ల ఎనిమల్ ఫీడర్స్ అవైలబుల్ ఉంటారు. చాలా చోట్ల ఎనిమల్ కి ఫీడింగ్ చేస్తూ ఉంటారు ఎనిమల్ ఫీడర్స్. సో అంటే ప్రతి ఒక్క చోట ఉండరు, కొన్ని చోట్ల అవైలబుల్ ఉంటారు. ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉన్నారు. ఈ వీధి కుక్కలు ఒక కాలనీకి అలవాటు పడితే అక్కడే ఉండిపోతే ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవు. వాటికి కూడా డివిజన్ వైజ్ అంటే అటు ఒకటి నుంచి ఇంకోటి రానివ్వకుండా ఉంటాయి. అట్లాంటివి కూడా ఉంటాయి. నిజమేనా? స్ట్రే డాగ్స్ అండ్ టెరిటోరీలు అండి. ఒక ఏరియాలోకి ఒక డాగ్ ఆల్రెడీ ఎంటర్ అయినప్పుడు అంటే అక్కడ ఉన్నప్పుడు అది తన నివాసం అక్కడ ఏర్పరచుకుంటది. అంటే ఆ ఏరియా దాని యొక్క ఏరియాని ఫీల్ అవుతుంది. సో స్ట్రే అంటే కంప్లీట్ వీధి కుక్క. సో ఆ వీధి అనేది తన సొంతమని ఫీల్ అవుతూ ఉంటది. సో ఆ ఏరియాకి వేరే కుక్కలు రానివ్వవు. ఎందుకంటే అది తన నివాసం అనుకుంటుంది కాబట్టి ఆ ఏరియా నుంచి వేరే కుక్కలు అక్కడ నుంచి వేరే కాడికి వెళ్ళవు, వేరే దగ్గర నుంచి అక్కడికి వేరే కుక్కలు రానివ్వవు. సో ఇలా ఇన్ కేస్ ఆ డాగ్స్ ని మనం రీలోకేట్ చేసినాం అనుకోండి, రీలొకేషన్ అఫెన్స్ అంటే ఎనిమల్ బర్త్ కంట్రోల్ అందుకు వచ్చాయి. వీధి కుక్కలు రీలొకేట్ చేయకూడదు, చంపకూడదు ఉద్దేశంతోనే వాటికి ఆపరేషన్ చేయించి మళ్ళీ సేమ్ ప్లేస్ లో రిలీజ్ చేయాలి. ఇన్ కేసు సేమ్ ప్లేస్ లో కాకుండా వేరే చోట రిలీజ్ చేస్తే అక్కడ ఉన్న డాగ్స్ ఏమవుతాయి, మళ్ళీ వాటికి అవి రెండు అటాక్ చేసుకుంటాయి. సో అప్పుడు మనకు బయట ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాటంతట అవి. సో వాటి మధ్యలోకి వెళ్ళిన మేబీ హ్యూమన్స్ కూడా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన స్ట్రే డాగ్స్ ని కంప్లీట్ గా ఎక్కడున్న కుక్కల్ని అక్కడే ఉంచాలి. వాటికి ఆపరేషన్ చేయించి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తే మనకి సంతతి తగ్గుతుంది. సో స్ట్రే డాగ్స్ బయట కూడా చాలా చోట్ల తగ్గుతాయి. అంటే చిన్నారుల పట్ల కూడా ఈ వీధి కుక్కలు కూడా విపరీతమైన దాడులు కేసులు మనం చాలా చూసాం. ఎందుకు ఈ చిన్నారుల పట్ల ఈ రకంగా ఈ కుక్కలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తాయి? ఎస్ అవునండి. ఇప్పుడు మనకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని చెప్పాను కదండి. అంటే వీధి కుక్కలకు ఆపరేషన్ చేపించే యొక్క బాధ్యత గవర్నమెంట్ 2001లో ఈ రూల్స్ రిలీజ్ అయ్యాయండి. 2001లో ఈ రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ అనేవి 2001లో వస్తే ఇప్పటి వరకు చాలా చోట్ల ఇంప్లిమెంట్ కాలేదు. అంటే 2001 నుంచి మనం ఈ వీధి కుక్కలకు ఆపరేషన్ చేపిస్తే చాలా చోట్ల సంతతి తగ్గేది. సపోజ్ ఒక ఏరియాలో ఒక 50 కుక్కలు ఉన్నాయి అనుకోండి, లేక ఒక 20 కుక్కలు అనుకోండి. ఆ 20 కుక్కలు మనం ఆపరేషన్ చేపించకపోతే కొన్ని ఫ్యూచర్ లో 100-200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో ఆ రకంగా అలా చేయకపోవడం వల్ల ఈ ఎనిమల్స్ ఈ స్ట్రే డాగ్స్ ఎక్కువ అయ్యాయి. సో కంప్లీట్ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ హ్యూమన్స్ అండ్ ఆల్సో టు ది ఎనిమల్స్. సో కంప్లీట్ గా గవర్నమెంట్ యొక్క బాధ్యత మనుషులకే కాకుండా వీధి కుక్కల పట్ల, వీధి జంతువుల పట్ల కూడా వాటి చూసుకోవాల్సిన బాధ్యత కంప్లీట్ గవర్నమెంట్ అండి. అంటే ఈ పెంపుడు కుక్కలు అదే విధంగా మామూలుగా వీధి కుక్కలకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? పెంపుడు కుక్కలని డిఫరెన్స్ అంటే సింపుల్ గా మనం ఒక డాగ్ ను తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో పెట్టుకుంటే అది ఓనర్, దానికి ఓనర్ ఉంటాడు. ఇప్పుడు ఇవి వీధిలో ఉంటే వీధి కుక్కలు, వీరికి ఓనర్స్ ఎవరు ఉండరు. సో కాకపోతే వీటి యొక్క ఓనర్స్ ఇండైరెక్ట్ ఎవరు స్టేట్ లోకల్ బాడీస్ అవుతారండి. అంటే లోకల్ బాడీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ వాటికి వాటర్, ఫుడ్, షెల్టర్ అండ్ స్టెరిలైజేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత లోకల్ బాడీస్ది. మనం పెంచుకున్న కుక్కలు మన ఇంట్లో ఉంటాయి కదా, మన యొక్క రెస్పాన్సిబిలిటీ అది. అంటే నా ప్రశ్న ఏంటంటే పెంపుడు కుక్కలకి మామూలుగా వ్యాక్సిన్లు కానీ మిగతా ఫీడింగ్ ఫుడ్ కానీ విషయంలో జాగ్రత్తలు ఉంటాయి, కానీ వీధి కుక్కల విషయంలో ఆ విధంగా వ్యాక్సినేషన్ కానీ ఇబ్బందులు ఉంటాయి కదా, దాని గురించి అడుగుతున్నాను. ఎస్, అది ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి కదండి, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వాళ్ళే వాటికి ఆపరేషన్ చేయించి వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఈ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ వాళ్ళు వాటికి యాంటీ రేబిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. సో ఇంట్లో మనం పెంచుకున్న కుక్కలకి మనం వ్యాక్సిన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. డాక్టర్స్ హాస్పిటల్స్కి వెళ్ళి మనం చేపిస్తాము. బట్ వీటి యొక్క బాధ్యత మాత్రం కంప్లీట్ గా లోకల్ బాడీస్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. సో ఈ రూల్స్ ఆల్రెడీ 2001లో వచ్చాయి మనకు ఆల్రెడీ. సో
అంటే ఇప్పుడు మీరు అట్లా రేబీస్ వ్యాక్సినేషన్ గానీ మిగతా వాటిని గానీ చేయని కుక్కలు మీరు గుర్తిస్తారా? వాటిపైన వాటికి సంబంధించి కూడా మీరు కేర్ తీసుకోవడం జరుగుతుందా? ఎస్, ఇప్పుడు మనకు ఏదైతే ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అన్నామో, ఆపరేషన్స్ అయిన వాటికి మున్సిపాలిటీస్ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఇయర్ నాచ్ చేస్తారు ఇక్కడ. సో ఒక సైడ్ కి ఒక ఇయర్ కట్ అయి ఉంటది. సో అట్లా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇయర్ నాచ్ ఉంది అంటే దానికి స్టెరిలైజేషన్ అయిపోయినట్టు, ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ పడినట్టే. అది ఒక 1 year లో. సో మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలంటే వాటి యొక్క కంప్లీట్ రికార్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మళ్ళీ యాంటీ రేబీస్ రిపీట్ చేస్తూ ఉండాలి. అట్లా చేస్తే మనకు రేబీస్ అనేది కంప్లీట్ గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్. లోకల్ బాడీస్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. సో వాళ్ళు చేస్తే మనకి ఇవన్నీ ఇబ్బందులు, ఇది ఇంతకుముందు చిన్నపిల్లలు ఎంబడి అట్లా అన్నారు కదా, అది ఎందుకు అవుతుంది అంటే బేసిక్ గా ఇవి బేసిక్ గా వాటి యొక్క నేచర్ హంటింగ్. ఒక చిన్న పిల్లలు కానీ ఏదైనా మనుషులు కానీ ఉరికినప్పుడు ఇవి ఏ పర్పస్ లో ఉరుకుతుందో వాళ్ళకి తెలియదు. సో బేసిక్ గా అది ఇంకోటి వాటికి ప్లే మోడ్ ఉంటది. అంటే వాళ్ళ పిల్లలతో ఆడుకునే ఉద్దేశం కూడా ఉంటది. సో కొన్ని చోట్ల ఏమవుతుందంటే పిల్లలు ఉరకడము, వాటెంబడి ఇవి ఉరకడము, ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి. అవి కొన్ని చోట్ల ప్లే మోడ్ ఉంటాయి, కొన్ని చోట్ల అగ్రెసివ్ మోడ్ లో కూడా ఉంటాయి, కొన్ని ఫ్రెండ్లీగా ఉంటాయి. సో అవి గుర్తించాలంటే మనం వాటితో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే మనకు తెలిసిపోతుంది. నేను ఇప్పుడు మీరు చూసిన నా దగ్గరకు వచ్చాయి, నేను ఎందుకు అవి నాతో ఫ్రెండ్లీగా ఉన్నాయి, నేను వాటితో ఫ్రెండ్లీగా ఉన్నా అంటే ఆ ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేశాను. సో ఆ ఎన్విరాన్మెంట్ నాతో ఉంది కాబట్టి అవి నాతో ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో బేసిక్ గా వాటి ప్లేసెస్ మనం వెళ్ళాము. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్ లో ఉంటాయి కాబట్టి అది మన ప్లేస్, వాటి యొక్క ప్లేస్. మనం వాటి ప్లేస్ కి వెళ్ళి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, సో యాజ్ హ్యూమానిటీ పరంగా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను కాబట్టి సో ఆ రకంగా మనతో ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో బేసిక్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మిగతా జీవుల పట్ల కొంచెం కరుణ చూపించాలి, వాటి వల్ల కొంచెం ప్రేమతో మెదులుతాయి, అవి కూడా మనతో సేమ్ మనకు వాటికి మనం ఏమిస్తే అవి మనకు అవి అందిస్తాయి. సో ఈ కుక్కల పట్ల, వీధి కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తించే పట్ల కూడా మీరు పోలీస్ స్టేషన్లో సందర్భాల్లో వెళ్ళడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు చెప్పండి. ఇదండి మనకు అదే చాలా చోట్ల మనకు కొట్టడము, చంపడం చేస్తున్నారు కదా. మేము చాలా చోట్ల ఇప్పుడు మనకు విలేజెస్ లో మాస్ కిల్లింగ్ జరుగుతూ ఉంటది. అంటే ఒకసారి 50 కుక్కల్ని 100 కుక్కల్ని చంపడం అట్లా చేస్తున్నారు. అట్లా చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎవిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. డెడ్ బాడీస్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎవరైతే మాకు రిపోర్ట్ చేశారో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే వీడియో రికార్డ్ కానీ అవన్నీ ఎవిడెన్సెస్ అని ఫైండ్ అవుట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము. మనం ఇంతకుముందు చెప్పినట్టు పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 అండ్ ఆల్సో ఇండియన్ పీనల్ కోడ్ లో ఐపీసీ 420 సెక్షన్ 429 కింద వాళ్ళ పైన కేసు రిజిస్టర్ అవుతుంది. చేసిన తర్వాత మళ్ళీ డెడ్ బాడీస్ ఫైండ్ అవుట్ చేసి, ఇది పోలీసుల బాధ్యత, డెడ్ బాడీస్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఏం చేయాలి, వాటికి పోస్ట్ మార్టం అరేంజ్ చేయాలి కంపల్సరీ. పోస్ట్ మార్టం చేపించి వాటికి ఆర్గాన్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఫారెన్సిక్ ల్యాబ్ పంపాలి. ఎందుకంటే అది పాయిజన్ తో చనిపోయింది, ఎందుకు చనిపోయింది మనకు తెలియాలి కదా. బేసిక్ గా ప్రతి చోట పాయిజన్ ఇచ్చి చంపుతారు. మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత ప్రకారం ప్రతి చోట పాయిజన్ ఇచ్చి చంపుతున్నారు. సో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి మళ్ళీ డెడ్ బాడీస్ లొకేషన్కి వెళ్ళి డెడ్ బాడీస్ లొకేషన్ చూపించి మళ్ళీ డాక్టర్ని పోలీస్ వాళ్ళు పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత వాటికి ఫారెన్సిక్ వాటికి ఆర్గాన్స్ కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ వాటిని ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు. సో తర్వాత కొన్ని రోజులకు మన రిపోర్ట్ వస్తుంది. సో బేసిక్ ఐ విట్నెస్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకొని పోలీస్ వాళ్ళు చార్జ్ షీట్ క్రియేట్ చేసి మళ్ళీ కోర్టుకు పంపిస్తారు. నెక్స్ట్ కోర్ట్స్ ట్రయల్స్, ఎగ్జామినేషన్, జడ్జిమెంట్ చాలా టైం, మీకు ఐడియా ఉంటుంది, చాలా కొంచెం టైం తీసుకుంటుంది కంపల్సరీ కోర్టుకి వెళ్ళిన తర్వాత. ఇప్పటి వరకు ఇట్లాంటివి ఎన్ని ఫిర్యాదు చేయడం జరిగింది, ఎన్ని కేసులు నమోదు చేయడం జరిగింది? ఇప్పటివరకు నేను స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఇండియా ద్వారా 18 ఎఫ్ఐఆర్లు ఇప్పించానండి. 18 ఎఫ్ఐఆర్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ కరీంనగర్లో చాలా చోట్ల, కరీంనగర్లో ఒక 6 ఎఫ్ఐఆర్స్ అయినాయి, 6 to 7 ఎఫ్ఐఆర్స్ ఇప్పించాం చాలా డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో. అంటే రీసెంట్ గా 2 days బ్యాక్ ఒక కావు కూడా చనిపోయింది, ఒక ఆవు. సో మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, మేబీ సస్పెక్టెడ్ పాయిజన్ అనుకున్నాము. అందులో కొన్ని కవర్స్ కూడా తిన్నది తెలిసింది మాకు. సో దాని కూడా 2 days బ్యాక్ 210 లో పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది. సో ఈ వీధి కుక్కలు సేమ్ సెక్షన్స్, వీధి కుక్కలు కూడా చంపినా కూడా పాయిజన్ పెట్టినా కొట్టి చంపినా అవి సేమ్ సెక్షన్స్ వస్తాయి. సేమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సేమ్ ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ చాలా చోట్ల కరీంనగర్ డిస్టిక్ లో, సూర్యాపేట, ఆదిలాబాద్, ఇంకా హైదరాబాద్ లో 4-5 ఏరియాస్, సైబరాబాద్ కమిషనరేట్ లో, రాచకొండ కమిషనరేట్ లో, హైదరాబాద్ కమిషనరేట్, ఇట్లా చాలా చోట్లకి ఎఫ్ఐఆర్ చేసామని. సో ఇలా చేయడం వల్ల చాలా మందికి అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది. కుక్కల్ని చంపద్దు, వాటికి రైట్స్ ఉన్నవి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21 లో హ్యూమన్స్ కాదు ఎనిమల్స్ కూడా రైట్స్ ఉన్నాయి, వాటికి కూడా జీవించే హక్కు ఉందని చాలా మందికి తెలిసిందండి. సో ఎన్జిఓ తరపున మేము ఈ రకంగా అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం చాలా చోట్ల. సో మొత్తానికి ఈ వ్యవహారంలో పోలీసుల సహకారం కావచ్చు, మీరు చెప్పినట్టు పోస్ట్ మార్టం విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వాటి వైపు నుంచి ఎట్లాంటి సహకారం మీకు ఉంటుంది? మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఉంటది బేసిక్ గా. అంటే చాలా చోట్ల ఇప్పుడు బేసిక్ గా ఎనిమల్ స్ట్రే డాగ్స్ అంటే ప్రజలు కూడా కొందరికి ఇష్టం ఉండదు. సో వీధి కుక్కలు చంపినందుకు మీరు వీధి కుక్కల గురించి ఇంత దూరం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా
అని వాళ్ళు చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంటుంది. సో అప్పుడు మేము యాజ్ పర్ వాళ్ళు ఏం చేసినా యాజ్ పర్ మరి చట్టంలో ఏముందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి అని మేము వాళ్ళు పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే పైన ఏసీపీ డీసీపీ కాంటాక్ట్ సిపి గారి కాంటాక్ట్ అవ్వడము. ఇన్ కేసు వాళ్ళు అయినా రెస్పాండ్ కాకపోతే మన ఇండియా లెవెల్ పీపుల్ ఫర్ ఎనిమల్స్ ఎన్జిఓ చైర్పర్సన్ మన బీజేపీ ఎంపీ మేనకా సంజయ్ గాంధీ గారు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ మేడం కాల్ చేస్తే మేడం పోలీస్ వాళ్ళతో మాట్లాడితే ఇమీడియట్ గా మనకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. సో ప్రతి చోట ఆ, మనకు పోలీస్ స్టేషన్ లో అందరికి తెలిసిన విషయమే, అంత ఈజీగా ఎఫ్ఐఆర్ అవ్వదు. సో కొన్ని చోట్ల పోలీస్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళకు కూడా ఐడియా ఉంటది. కొన్ని చోట్ల మాకు ఇబ్బంది అయ్యేది. కాకపోతే కొన్ని చోట్ల మేము పోలీస్ వాళ్ళు మాకు సహకరించారు. ప్లస్ ఎవిడెన్సెస్ కూడా కొన్ని చోట్ల వాళ్ళే ఫైండ్ అవుట్ చేశారు, కొన్ని చోట్ల మేము ఫైండ్ అవుట్ చేశాము. సో పోలీసెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేపే వరకు వాళ్ళ బాధ్యత, నెక్స్ట్ పోస్ట్ మార్టం కూడా చేపియడం. సో ఈ రకంగా మేము పోలీస్ వాళ్ళతో మూవ్ అయ్యాము. ఓకే, మీరు చేస్తున్నటువంటి సర్వీస్ బాగుంది. బట్ మీ ఎన్జిఓ సంబంధించి కార్యనిర్వహణకు సంబంధించి ఈ పనులని జరగడానికి ఉన్నటువంటి ఫండింగ్ రేజ్ ఎట్లా జరుగుతుంది? ఇది మా ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎవరంటే ఉజ్వల చింతల గారు. తను USA లో ఉంటుందండి. మేడం గారు USA లో అక్కడే ఫండ్స్ రేజ్ చేస్తుంది ఎక్కువ. సో తను అక్కడ ఫండ్స్ రేజ్ చేసి మాకు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్లస్ మాకు ఒక షెల్టర్ కూడా ఉంది ఇక్కడ, బ్రీత్ షెల్టర్ అని మన బౌరంపేటలో ఉందండి, హైదరాబాద్ లో. సో అక్కడ కూడా కొన్ని స్ట్రీట్ల రోడ్ల పైన యాక్సిడెంట్ అండ్ డాగ్స్ కానీ, అంటే ఎక్కువ హైదరాబాద్ లో రెస్క్యూ జరుగుతాయండి. రోడ్ల పైన నడుము మడిపోయి ఉంటాయి కదా, యాక్సిడెంట్ స్పైన్ ఇంజురీ అని, అటువంటి తీసుకెళ్లి షెల్టర్ లో లైఫ్ లాంగ్ అందులో పెట్టి ట్రీట్మెంట్ చేయడం, వాటికి ఫుడ్ ప్రొవైడ్, ఫండింగ్ కంప్లీట్ గా మా మేడం చూసుకుంటారండి. సో తను అక్కడ USA లో ఫండింగ్ కంప్లీట్ రేజ్ చేసి మమ్మల్ని కూడా హైర్ చేసుకొని మాకు ఎంప్లాయీస్ గా మాకు సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మేడం ఇప్పుడు. సో ఇది మొత్తానికైతే సమాజంలో మనుషులు బతకడానికి ఎంతైతే స్వేచ్ఛ ఉందో అదే విధంగా వీధి కుక్కలకు కూడా అంతే స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా ఉంది. సో హక్కులు కూడా చట్టంలో ఉన్నాయి కాబట్టి వాటి పరిరక్షణ కూడా ఈ ఎన్జిఓ పనిచేస్తుంది. అదే విధంగా ప్రతిరోజు కూడా వీటికి ఫీడింగ్ ఇవ్వటమే కాదు, వీటి పట్ల క్రూరంగా ప్రవర్తించే పట్ల అటు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాం, అదేవిధంగా కోర్టు వరకు కూడా ఇప్పటి వరకు చాలాసార్లు వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. సో మొత్తంగా ఫైనల్ గా అయితే ఈ వీధి కుక్క పట్ల తమ ఎన్జిఓ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గౌతమ్ చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్ తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.